ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం ప్రత్యేకించబడిన దినం. సర్వోన్నతుని 50 దినముల ఉపవాస పండుగలు ప్రభువారు అత్యంత ఘనంగా జరిపించినందుకు గాను ఈ దినము ప్రత్యేకించబడిన స్తుతి కూడికను ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞత స్తుతి కూడిక. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఆయన కొనియాడడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి ప్రభు అల్పమైన మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. ఈ దినము ఆయన 50 దినముల్లో నీతో మాట్లాడారు, నాతో మాట్లాడారు, మనందరితోనూ మాట్లాడారు. అనేకమైన వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకొని అనుభవించాలి కదా. అసలు 50 దినములు ఎలా గడిచాయో తెలియలేదు. ఈ సంవత్సరం అంతగా గడిచిపోయాయి. గడిచిన సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం. గడిచిన సంవత్సరము చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే ఈ గ్రామంలోకి రావాలి అంటే, ఈ ఊరికి రావాలంటే మధ్యలో తమ్ములేరు ఉంది. అది దాటి యువతలకు రావాలి. పోయిన సంవత్సరం ఆ తమ్ములేరు వచ్చి ఫుల్గా వరద వచ్చి అటు ఇటు రావడానికి మార్గం లేదు. అయితే అంత చాలా దూరం తిరిగి రావాల్సి వచ్చేది. దగ్గర దగ్గర 35 కిలోమీటర్ల వరకు వచ్చి మరిపడి మళ్ళీ అలా రాత్రి పడుకొని మళ్ళీ మరిపడి వెళ్ళిపోవాలి. పొద్దున్నే స్కూల్కి పిల్లల్ని తీసుకువెళ్ళాలి కాబట్టి. ఉన్నది ఎంతో దూరం కదండి. తమ్ములేటికి అవతల అటువైపు మేము ఉన్నాం, ఇటువైపు మందిరం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ మధ్యలో తమ్ములేరే ఉంది. కానీ అది తిరిగి రావడానికి ఇలా వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ కూడా రాదు. కానీ అది తిరిగి రావడానికి 35 కిలోమీటర్ల లోపు వచ్చేది. వెళ్ళటానికి రావడానికి అంటే 70 కిలోమీటర్ల దాకా వచ్చేది. దేవునికి మహిమ కలుగునుగా. ఏది ఏమైనా ఈ సంవత్సరం వంతెన వేశారు. వంతెన కూడా చాలా స్పీడ్గా పనులు కూడా జరిగాయి. ప్రభు 50 దినం ప్రారంభించక మునిపే వంతెన పనులు ముగించి వేయటం ఈ సంవత్సరం చాలా కార్యములు జరిపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రయాస వ్యర్థం కాలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిపించారు. ప్రతి దినము కూడా కొన్ని వేల మంది లైవ్లో చూస్తూ వచ్చారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందు నిమిత్తమై దేవుని స్తుతించడానికి ఈ దినాన్ని మనము ఏర్పరచుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మన వినికిలో స్థిరపరచబడునుగా. మన జీవితాల్లో కార్యం జరుగునుగా. బోధించే సామర్థ్యము, నిపుణత ఏర్పడిన నాకును, వినగల బుద్ధి గ్రహించు ఆత్మ మీకును అనుగ్రహించునుగా. సమస్తము తండ్రికి మహిమ చెల్లునుగా. హల్లెలూయా. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 41 వచనం ధ్యానించుకుందాం. పదకొండు 41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఏం చేశారండి యేసు ప్రభు వారు? మనకు నేర్పించింది ఏంటి? తండ్రి నీవు నా మనవి వినినందున నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి 50 దినముల్లో నీవు పెట్టిన మొర ఆయన ఆలకించకుండా ఉన్నాడా? వినకుండా ఉన్నాడా? దేవునికి మహిమ కలుగునుగా.
ఖచ్చితంగా ఆలకించాడు కాబట్టి మరి మన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఆయన స్తుతించకుండా ఉండగలమా? ప్రభువారు మనకి ఏమి నేర్పించారు? ఏమి నేర్పించారు? ఆ! కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేర్పించారు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అందుకే యేసుప్రభువారు ఏమన్నారు? కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా! ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి ప్రభువు. తండ్రికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! నిజమే పిల్లారా. ఈ విధంగా 2 సార్లు జరిగాయి. ఎలాగా? ఆయన ఆ రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇస్తే వేల మంది తిని తృప్తి చెందగా మిగిలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ప్రతి విషయంలోనూ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆఖరికి ఆయన బలలో పాల్పొంపులు పొందినప్పుడు కూడా ఆ రొట్టెను చేత పట్టుకొని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ పాత్రను చేత పట్టుకొని తన ద్రాక్ష రసాన్ని రక్తంగా మార్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రతి విషయంలోనూ ఆయన మనకు నేర్పించింది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఎవరికి? మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగూ చేయాలి. ఎలాగూ చేయాలి? మీరు ఇలాగూ చేయాలని చెప్పి ఆయన మనకు ముందుగా ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మనం చదవబడిన ఆ సందర్భం చూసిన లాజరు చనిపోయి అప్పటికి 4 దినాలైంది. లాజరు చనిపోయి 4 దినాలైంది. కానీ లాజరును బ్రతికించటానికి యేసు ప్రభువారు ఏం చేశారు? తండ్రి మీరు నా మనవి ఆలకించినందున విన్నందుకు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నారు. ఎందుకని? 42వ వచనం చూడండి. 2 నీవు ఎల్లప్పుడూను అంటే ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూను నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి. దేవునికి మహిమ కలుగును. అంటే దాని అర్థం ఏంటి? చుట్టూ ఉన్న జనానికి సాక్ష్యార్థంగా. అంటే ప్రభువారు ఏం నేర్పిస్తున్నారు? ఏమి నేర్పిస్తున్నారు ప్రభువారు? ఏమి నేర్పిస్తున్నారు? ఎల్లప్పుడూ నా మనవి ఆలకిస్తూనే ఉన్నావు. తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి ఆలకిస్తూనే ఉన్నావు. నువ్వు ఏ రోజు కూడా ఆలకించకుండా లేవు. నేను ఏ మాట చెప్పినా అది నువ్వు ఆలకిస్తూనే ఉన్నావు. ఆలకిస్తున్నావు. ఏ ప్రార్థన చేసినా మిమ్మల్ని స్తుతించినా ఆలకిస్తున్నావు. కానీ ఈ చుట్టూ ఉన్న జనము నమ్మునట్లుగా, తెలుసుకున్నట్లుగా నేను మీ దగ్గర నుంచి వచ్చాను అని వీళ్ళందరూ తెలుసుకున్నట్లుగా, నమ్మునట్లుగా వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినా నేను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట చెప్పిన తర్వాత లాజరు బయటికి రంటే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. అప్పటికి ఎన్ని దినాలు అయింది లాజరు చనిపోయి? 4 దినాలు. అది 4వ దినం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! 4 దినాలు అయింది. మార్త విషయంలో చూడు. మార్త అయ్యా అతను చనిపోయి 4 దినాలు అయింది. వాసన వస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! అంటే అమ్మా నేను జీవాధిపతినమ్మా. అమ్మా నేను జీవాధిపతినమ్మా. నేను ఎక్కడుంటే అక్కడ జీవం ఉందమ్మా. నేనే వచ్చానమ్మా. నేనే వచ్చాను. ఎందుకు? ఆయన పరిచర్య చేస్తున్న ఆయన ఆఫ్ చేసి మరీ వచ్చాడు. 4 దినాల తర్వాత ఎందుకు వచ్చాడు? అయ్యా నీవు ఆ రోజే ఇప్పుడు లాజరు కైలాపడి ఉన్నప్పుడే, లాజరు అనారోగ్యంగా ఉన్నప్పుడే ఆ రోజు మీకు కబురు పంపించాం కదా. మీరు ఆ రోజే వచ్చి ఉంటే లాజరు చనిపోయి ఉండేవాడు కదా, బ్రతుకుండేవాడు. అమ్మా ఇప్పుడైతే ఏమైంది? నేనే వచ్చాను కదా. ఎందుకు వచ్చాను నేను? లాజరు బ్రతికించడానికే కదా వచ్చాను. లేదయ్యా లాజరు ఇప్పుడు ఎక్కడా బతుకుతాడు? మృతుల పునరుత్థానం ఉందని తెలుసు. ఆ పునరుత్థానంలో బ్రతుకుతాడు అని చెప్పుకొచ్చింది. ఎవరు? మార్తమ్మ. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. అది సందర్భం వేరు. కానీ మనము వెళ్ళబోయే మార్గం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు కనులేది పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరి మనవి వింటూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి మనవి వింటూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడలేదా? నీవు 50 దినములు ఆయన సన్నిధిలో గడిపిన, ఆయన సన్నిధిలో నువ్వు వింటూనే, ఆయన వాక్కు, ఆయన మాట వింటూనే ఆయనకు లోబడిపోలేదా? 50 దినములు ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోలేదా? కంటికి పంటికి దారలా కన్నీరు కార్చలేదా? 50 దినములు కూడా నీవు ఆయనతో సాంగత్యం చేయలేదా? నీవు బలపడలేదా? 50 దినములు కూడా ఏ రోజైనా చెప్పిన మాట చెప్పుకుంటూ వెళ్ళాడా ప్రభు? వచ్చిన వాగ్దానం ఒకే వాగ్దానం ఇచ్చుకుంటూ వెళ్ళాడా? ఏ రోజుకా రోజు, ఏ రోజుకా రోజు తాజా రొట్టె. దేవునికి మహిమ కలుగును గాక. ఫ్రెష్ ఎప్పుడు కూడా ఇది ఏంటి పాతదేం పెట్టలే ఆయన. పాత రొట్టె విరవల, మనకి ఎప్పటికప్పుడే తాజా తాజా రొట్టె విరుచుకుంటూ వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాలి. అంటే మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏమవ్వాలి? తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని తెలుసుకోవాలి? ఏమని తెలుసుకోవాలి? దేవుని కార్యములు మనం పొందుకొని అనిపిస్తుంటే, మనం అనుభవిస్తున్న కార్యాలను వాళ్ళు చూసి తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యం జరిగింది, మహత్కార్యం జరిగింది. ఎలా జరిగింది? ఎలా జరిగింది? చచ్చినవాడు బ్రతికి సమాధిలోంచి వచ్చాడు. చచ్చిపోయిన వాడు బ్రతికి రమ్మన్నది ఒక విషయం అయితే, 4 దినాల తర్వాత వచ్చాడు. ఏది? చనిపోయి సమాధిలో పెట్టబడిన వాడు ఏమవుతాడు? 3వ దినానికి కుళ్ళిపోతాడు. కుళ్ళిపోవడం మొదలు పెడతాడు. లోపలంతా ముందు కడుపు కుళ్ళిపోతుంది. కడుపుపోయి దాన్ని పగిలిపోయి దాంట్లోంచి పురుగులు బయటకు వస్తాయి. మొత్తం అయిపోతుంది. 3 దినాలకి మొత్తం వాసన వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటిది 4 దినాలు గడిచిన తర్వాత కూడా అతను ఎలా వచ్చాడు? సజీవుడిగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి? జీవాధిపతి పిలిచాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువారు మనకు నేర్పించింది ఏంటి? ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రతి విషయంలోనూ ఆయన, మన జీవితంలో ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన చేస్తున్న కార్యం. ఉదయం మనం మరణ పడకల మీద వేసిన కాడ నుంచి రాత్రి తిరిగి ఆ మరణ పడక మీదకి వెళ్ళే వరకు కూడా మనం ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనాకారుడు చూడండి ఒక మాట చెప్తున్నాడు. 105వ కీర్తన మొదటి వచనం ధ్యానించుకున్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును. చూడండి, ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి. రెండోది ఆయన నామాన్ని ప్రకటన చేయాలి జనములలో, ఆయన కార్యములను. జనములలోనేమో మూడోది ఆయన కార్యములు తెలియచేయాలి. ఆయనను గూర్చి పాడాలి. 5వది ఆయన గురించి కీర్తించాలి. 6వది ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నిమిషం. ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయాలి. సంభాషణ అంటే ఏంటి? మాట్లాడాలి. ఒకరితో ఒకరు మాట్లాడు చెప్పుకుంటూ రావాలి. నా దేవుడు ఈ కార్యం చేశాడు నా జీవితంలో, నా దేవుడు ఇదిగో నన్ను ఇలా హెచ్చరించాడు, నా దేవుడు ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగా నన్ను ఈ విధంగా నన్ను లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగ సంపాదించాలి? ఆయన ఎలా చేశాడు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేస్తూ సంభాషించాలి. రెండోది ఆయన కార్యములను తెలియజేస్తూ ప్రకటించాలి. మూడోది పాడుతూ కీర్తిస్తూ ఆయన నామాన్ని చేయాలి. ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. నా దేవుడు ఎంత పరిశుద్ధుడు, నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత మహిమా స్వరూపుడు. ఎక్కడ కూడా నీ దేవుడికి మచ్చ, మలినం, కుళ్ళు, డాగు, కుషితం ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నువ్వేం చేయాలి? అతిశయించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత ఘనమైన మహారాజు, అంత పరిశుద్ధుడను నీవు కొనియాడుతున్నదని బట్టి, నీవు ఆరాధిస్తున్నావు కాబట్టి, నీవు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి, నీవు ఆయన పర్ణశాలలో భద్రపరచబడి ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి? అతిశయించాలి. ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు నా ప్రభు. ఈ దినము ఎంతో మంది ఈ ధన్యతను పొందుకున్నారా? ఎంతమంది పొందుకున్నారా? లే, పొందుకోలే. దేవునికి మహిమ కలుగునుగా. మనకు ఇచ్చిన ధన్యత ఎందుకు? ఆయన్ని స్తుతిస్తానికి, ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి మనకిచ్చిన ధన్యత. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన బట్టి అంత పరిశుద్ధిని మనం స్తుతిస్తున్నాం కాబట్టి మనం అతిశయించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం అతిశయించాలి. ఏం చేయాలండి? అతిశయించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చానికి వద్దాం. యెహోవాను వెదుకువారు ఎక్కడ సంతోషిస్తారండి? దేవుని వెతికేవారు హృదయంలో సంతోషిస్తారు. ఒకటి అతిశయపడుతున్నాం, రెండోది హృదయంలో సంతోషిస్తున్నాం. ఎందుకంటే నా దేవుని నేను వెతుకుచున్నా. ఆయన కనిపెడుతున్నావు, ఆయన వెతకాలి. వెతికిన వారికైనా అగ్గుపడే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. వెతికిన వారు దొరికే దేవుడు అండి, దొరికే దేవుడు మన దేవుడు. వెతికిన వారికి అందరూ ఏమనుకుంటారంటే అయ్యో ఆయన కనపడ్డు అనుకుంటారు. కాదు, మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు గనక మోకరించి ఆయన సన్నిధిలో కనుక గడిపితే, ఆయన సన్నిధిలో కనుక కూర్చొని ప్రభువా అయ్యా నన్ను దర్శించయ్యా, ఏ నరుడును ఆయన చూసి బ్రతకలేడు అని చెప్పి మోషే అడిగాడు, అయ్యా నీ ప్రభావ మహత్యాన్ని నాకు కనుపరచయ్యా అన్నారు. మోషే నీవు నా నన్ను చూస్తే నువ్వు బ్రతకవు, అయినా నువ్వు అడిగావు కాబట్టి ఇదిగో నేను దాటి వెళ్ళేటప్పుడు చూడు ఈ బండ సందులో ఉండు అని చెప్పి ఆయన చెయ్యిని ఆ బండ సందులో అడ్డు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చేయిని, ఎవరు చేయని? దేవుని చేయిని ఆ బండ సందులో మోషేని పంపించి ఆ బండ సందులోంచి కింద ఆ సందులోంచి ఆయన అలా చూస్తుంటే ఎక్కడ ఇదవుతాడో అని చెప్పి మళ్ళీ చేయిని అడ్డు పెట్టి చూపించాడు. అంటే ఆ ప్రభావం అంతా మోషే మీదకి రాకూడదు. అది చూసిన మోషే ఎలా ప్రకాశించాడు? ఆయన ఒక మహిమలా ప్రకాశించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన మహిమ ప్రకాశించింది, మోషే మహిమ. అది ఎవరో చూడకుండా ఉండడం కోసం ఆయన ముసుగు వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతటి ప్రభావ మహిత్యం కలిగిన వాడు. ఇదిగో నా సమీపంలో, మోషే నా సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలబడు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పాశమును నీవు చూసేదవు గాని నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు మోషే. అలాంటి మోషేకి ఆయన వెనుక పాశమును చూపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకని? మనుషులు ఎవరు కూడా ఆ ప్రభావాన్ని చూసి తట్టుకోలేరు. ఆయన ఒక మహిమ ప్రభావాన్ని చూసి తట్టుకోలేరు కాబట్టి ఆ వెనుక భాగాన్ని, అది కూడా ఆయన దాటి వెళ్ళిపోయేటప్పుడు ఆయన అప్పటి వరకు ఆ చెయ్యి ఉంచి ఆ చెయ్యి తీసిన తర్వాత నువ్వు చూడు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ఏం చేయాలి? ఆయన వెతికినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి. మన హృదయం మంది మనము సంతోషించాలి. దేవునికి మహిమ కలుగునుగా. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి,
ఆయన సన్నిధి నిత్యము వెతుకుతూనే ఉండాలి. దేవుని బలాన్ని వెతకాలి. ఏం వెతకాలండి? దేవుని వెతకాలి. దేవుని యొక్క బలాన్ని వెతకాలి. ఆయన సన్నిధిలో నిత్యము ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నిత్యము వెతకాలి. దేవునికి మహిమ కలుగుగా. ఏం వెతకాలి? ఏం వెతకాలి? ఆయన యొక్క ప్రభావ మహత్యం వెతకాలి. ఆయన దేవుని వెతకాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అందుకే ఒక ఉపమానం చెప్పేటప్పుడు ఒక నాణ్యము పోగొట్టుకున్న ఒక స్త్రీని చూపించాడు ప్రభువా. ఆమె ఏం చేసింది? ఆమెకున్న నాణ్యము కొన్ని నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఆ నాణ్యం కోసం ఏం చేసింది? ఇల్లంతా ఊడ్చి అంత తేరు చూసి అణువు చూసింది. దేవునికి మహిమ కలుగుగా. ఎలా చూసిందండి? అణువు చూసింది. ఎక్కడ కూడా విడిచిపెట్ల. ప్రతి అణువు కూడా చూసుకుంటూ వచ్చింది. మనము కూడా ఈ ముక్కుదో మూతిదో ఏ బంగారపు చిన్న కమ్మి పడిపోయింది కింద, ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఎదుగుతామా? పోతే పొందిన వదులుతామా? ఎదుగుతామా? మన ఇంట్లోనే పడింది, మనమే ఉంటాం, బయట వాళ్ళు ఎవరు రారు, కానీ ఎదుగుతామా వదిలేస్తామా? మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? వెతుకుతున్నామా? దేవుణ్ణి వెతుకుతున్నామా? రావటమే కష్టం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలి? నిత్యము ఆయన్ని వెతకాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కరోజు కాదు, ఆయన సన్నిధిలో నిత్యము కూడా ఏం చేయాలి? ఆయన బ్రతకాలి. ప్రభువా, ఆయన ఎక్కడో ఉండడు, నీ ప్రక్కనే ఉంటాడు. అది బ్రతకడం అంటే నీవు ఆయన చూస్తే ఆ అనుభవంలోకి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీవు ఆయన చూసే అనుభవంలోకి నువ్వు రావాలి. ఆ అనుభవంలోకి రావాలి. అది బ్రతకడం అంటే. ప్రభువా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను ఏం చేయాలి? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను మనం ఏం చేయాలి? మన దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, సూచక్రియలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన తీర్పులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ 3 చెప్పాడు? ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు మన జీవితంలో. అంటే ఒక ఆశ్చర్యం అప్పటి వరకు జరగంది, అది ఆశ్చర్యమేనా? ఇప్పుడు చనిపోయిన వాడు బ్రతికొచ్చాడు, ఆశ్చర్యమేనా? ఆశ్చర్యమా కాదంటారు? ఆశ్చర్యమే. మోగవాడు మాట్లాడాడు, కుంటివాడు నడిచాడు, గుడ్డివాడు చూశాడు, ఆశ్చర్యమా కదా? కుష్ఠ వ్యాధి ఆ సగం తినేసినోడు నయమైపోయినాయి, అది ఆశ్చర్యమా కదా? ఈ ఆశ్చర్య కార్యములు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, ఆయన చేసిన సూచక క్రియలు. దేవునికి మహిమ కలుగునుగా. సూచక క్రియలు, ఆ సూచక క్రియలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఇదిగో ఈ సూచన చేశాడు, ఇదిగో ఆయనకి అసత్యం మనకి లేదు, ఈ సూచన చేశాడు అని చెప్పి ఆ సూచక క్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు విశ్వసించి అడుగు. నేను అడిగాను కొన్ని విషయాల్లో ప్రభుని, నాకు ఇది ఒక సూచన చూపించు అన్న. చాలా శోధించాను ఆయన నేను. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఎక్కడ కూడా ఆయన నన్ను ఇది పడకుండా గిద్యోని బలపరుచుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభువా, నీవు ఈ కార్యం చేయి, నీవు ఉన్నావు అన్నవాడు కదా, ఇదిగో నువ్వు నాతో ఉంటే నువ్వు ఈ కార్యం చేయి అనేవాడని. ఖచ్చితంగా కార్యం చేసేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువా, ఇదిగో ఆ బిడ్డ చేతులు నువ్వు కార్యం చేయి, నువ్వు నాతో ఉన్నా అన్నావు కదా, ఆ కార్యం చేయి అనేవాడిని. ఆ కార్యం చేసిన తర్వాత మరిపడి ఏం చేసాను? ప్రభువా, నన్ను క్షమించు. సూచక్రియ అడిగిన ప్రతిసారి కూడా ఆయన నాకు సూచక్రియ చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన కార్యములను, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే నోటి తీర్పులు అంటే మనం ఎక్కడైనా
జారిపోయినా, పడిపోయినా, వైదొలిగిపోయినా, పక్కకు వెళ్ళిపోయినా, మనము లోకంలో కలిసిపోయినా, లోకులతో కలిసిపోయినా ఆ తీర్పులు ఉన్నాయని చెప్పి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఈ దారిలో వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మనం తిరిగి ఆ దారిలో వెళ్ళకూడదు. నువ్వు దాన్ని ముట్టుకోవద్దు అన్నప్పుడు మనం ముట్టుకోకూడదు. అంటే ఆయన తీర్పు గుర్తుకు రావాలి. ఏది మనం ఆయన చేయకూడదన్న పని చేస్తే ఆ తీర్పు ఏమై ఉంటుంది? ఆయన మనం చేయకూడదన్న పని చేసినైతే దానికి ఫలానా తీర్పు తీరుస్తాడు దేవుడు అనే తీర్పులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన చేయకూడదన్న పని మనం చేయగలమా? చేయలేం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆ తీర్పులు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంటే ఇదిగో దేవుని తీర్పు ఉంది కాబట్టి మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాని సన్నిధిలో ఉండాలి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వినయ భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఒదిగిపోయి దీనంగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనిపెడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే తప్ప ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత మనము మాట్లాడటం కాదు. ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడుతుంటే మనం ఆలకించడానికి వచ్చాం, వినటానికి వచ్చాం. చాలా సంఘాలు చాలా మందిని చూస్తుంటాం. ఏం చేస్తుంటారంటే అయ్యగారు నాలాగా చెప్పుకుంటా వెళ్ళిపోతుంటారు. కానీ వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పనులు అయ్యాయి. ఏంటి? మరే మొన్న ఇక్కడ జరిగింది. మరి మీ ఇంటికి వాళ్ళు వచ్చారు ఏమన్నారు? అదా ఎవరు మీ ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారే అలా ఇదే సోది. ఏది? ఏం కూర వండు? అవునా? వెళ్ళేప్పుడు నాకు కొంచెం ఎక్కడ లేని ఇయే దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు వినయ భక్తులు కలిగి రావాలి. ఇక్కడ ఆయన సన్నిధికి రాక మునిపే నువ్వు మాటలు సిద్ధపరచుకొని రావాలి. నీ ప్రవర్తన ఆయన సన్నిధిలో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ప్రవర్తన నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంతగా దేవుడిలో నువ్వు ఒదిగిపోయేవని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే దావీదు మహాభక్తుడు అన్నాడు ఏమని? ఎంత పరిశుద్ధమైన స్థలం చూడండి. మందిరము అని చెప్పాలి ఆయన. మందిర ఆవరణం అంటే మందిరానికి బయట ఉండే ప్రాణాంగం. మందిరానికి బయట ఉండే ప్రాంతంలో ఆ ప్రాణాంగంలో ఒక్క దినము గడుపుట 1000 దినములంతా శ్రేష్టం. అంటే మందిర ఆవరణలోనే ఒక్క దినం గడిపితే 1000 దినాలు శ్రేష్టం. అంటే మరి మందిరంలోకి వస్తే మందిరంలో ఎలా ఉండాలి? ఎంత శ్రేష్టంగా ఉండాలి? మందిర ఆవరణలో ఉంటేనే ఒక్క దినం గడిపితే 1000 దినాలంత శ్రేష్టం అంట. అంటే అంత ప్రభావం మనం పొందుకుంటాం, అంత ఆశీర్వాదం పొందుకుంటాం. అదే మరి మందిరంలోకి వస్తే ఇంకెంత మేలు పొందుకుంటాం, ఎందుకు ఆశీర్వాదం ఎంత పొందుకుంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటాం, వినయ భయభక్తులు కలిగి ఉంటాం. ఆయన సన్నిధికి రాకమునిపై మన ప్రవర్తన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మాటలు ముందుగానే సిద్ధపరచుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనగా కూడా మాట్లాడకూడదు. ఎలాగా? అనాలోచన ఎలా వస్తుంది? ఎటో ఆలోచించుకుంటా ఏదో చేసుకుంటా అంటారు. ఏదో అయ్యగారు కక్కుని ఒక మాట చెప్పి ఆమెన్ అంటాడు. మీరేమంటారు? ఎటో ఆలోచించుకుంటా ఆమెన్ అంటారు. అంటారా అనరా? అనవా? అంట. జాగ్రత్త. ప్రతి మాటకు కూడా ఏం చేయాలి? మనము ఆసక్తితో దాన్ని ఆలకించాలి. అందుకే దావీదు మహాభక్తుడు అన్నాడు ఏమన్నా? ప్రభువా నీ వాక్యము నాకు క్రొవ్విన మెదడు దొరికినట్టుగా దొరికింది అన్నాడు. అంటే క్రొవ్విన మెదడు అంత టేస్ట్గా ఉంటుందంట ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకోసారి ఏమన్నాడు? తేనె కంటే జుంటు తేనె దారుల కంటే మధురమైంది అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లరా, మనము ప్రతిదినము కూడా ఆయన మాట వినేట, ఆయన స్వరం ఎప్పుడు వినపడుతుంటుంది? ఆయన స్వరం ఆయన ఎప్పుడు నిన్ను దర్శిస్తుంటాడు? ఒకటి వాక్యంలో దర్శిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్కు వెలువడుతున్నప్పుడు నిన్ను దర్శిస్తాడు. రెండోది నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శిస్తాడు. మూడోది నువ్వు కలలు కంటున్నప్పుడు దర్శిస్తాడు. నాలుగోది నువ్వు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు నేను దర్శిస్తుంటాడు, నీతోనే మాట్లాడుతుంటాడు. అది నువ్వు గ్రహించగలగాలి. ఇది నీతోనే మాట్లాడుతున్నా ఈ మాట అంటాడు. మరి అలాంటి నీతో మాట్లాడటానికి దేవుడు సిద్ధపడి ఉన్నప్పుడు
నీవు అనాలోచనగా ఉంటే ఆ మాట దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో? జాగ్రత్తగా ఉండాలి. 6వ వచనం కింద వచ్చి, ఆయన చేసిన చూసి క్రియలు కానీ, ఆయన నోటి తీర్పులు కానీ మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, 2వ దశలోనికి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, రెండవ దశలోనికి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఒక్క నిమిషం అండి. యుక్తం అంటే న్యాయమే. ఎందుకని? మీ గురించి మేము ఎవరో చెప్పింది ఈ మాట? అపోస్తలుడైన పౌలయ్య అంటే ఒక అయ్యగారు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? సంఘంతో చెప్తున్నాడు. సంఘంతో ఏమని చెప్తున్నాడు? సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. దేవునికి మహిమ కలుగుగా. అంటే మేము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మిమ్మల్ని బట్టి. మరి మీ అయ్యగారు మిమ్మల్ని బట్టి స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు దేవుని స్తుతించడానికి అట్టి మనసు కలిగి ఉన్నాడా? మరి మీ నడవడికి అట్టగా ఉందా? ఏమండి? ఉందా? దేవునికి మహిమ కలుగునుగా. ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు. అయ్యా మంచి సంఘాన్ని ఇచ్చేవు నాకు, మంచి పరిచారకులను ఇచ్చేవు నాకు, అయ్యా మంచి విశ్వాసం ఇచ్చేవు అయ్యా, నన్ను అర్థం చేసుకుని నడుచుకునే విశ్వాసం అయ్యా. మీరు ఎక్కడ తప్పిపోయేవాళ్ళు కాదయ్యా. మీ వాక్యము ఏ విధంగా ప్రకటించబడుతుందో ఆ వాక్యానుసారంగా నడుచుకునేవారయ్యా, వాక్యానుసారంగా జీవించేవారయ్యా. అయ్యా మీకు ఇష్టలుగా, మీకు ప్రియులుగా, అయ్యా మీకు అత్యంత దగ్గర సత్సంబంధం కలిగి అయ్యా నడుచుకోవటానికి వారు సిద్ధపడుతున్నవారయ్యా. అయ్యా మీరు ఆఖరికి సిద్ధపడుతున్నవారయ్యా. అయ్యా మీరు కోరుకున్నవారయ్యా అని చెప్పి ఏం చేయాలి? సేవకుడు ప్రతి సంఘంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరిని బట్టి? సంఘాన్ని బట్టి. మరి ఎంతమంది సేవకులు పొంది ధన్యత? ఏమండి? ఎంతమందిని బట్టి ఎంతమంది సేవలు పొంది ధన్యత? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా ఆలోచించండి, కొంచెం లోతుగా తీసుకుందాం. దైవజనుడు మీ గురించి మనస్ఫూర్తిగా ఒక్క మాట పలికితే దేవుడు కార్యం చేయాలి. అది ఎలాగూ అంటే మీరు దైవజనుడి యొక్క మనసులో నిలిచిపోవాలి. అలాగని చెప్పేసి దైవజనుడికి పెద్ద మొత్తంలో కానికిచ్చేసి, లేదంటే దైవజనుడికి బాగా అన్నీ పెడుతూ బాగా చేసి అలా ఉండి మీరు దేవుడికి దూరం అయితే రాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో నిత్యము ఆయన వెతుకుతూ, ఆయన కనిపెడుతూ, ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా? అన్నావలే. ఎలాగా? అన్నావలే. అన్న ఏం చేసింది? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంటే దైవజనుడు వచ్చేసి చెప్పేశాడు. చూసి ముందనుకున్నాడు, తాగింది అనుకున్నాడు, మత్తులో ఉందనుకున్నాడు. తర్వాత అయ్యా మీరు పొరపడుతున్నారు, నేనయ్యా నా దేవునితో నేను మాట్లాడుతున్నాను, ఆయన సన్నిధిలో నేను నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను, నా పరిస్థితి ఇది, నేను ఈ విధంగా నేను అవమానం పొందుతున్నాను అంటే ఆ దైవజనుడు ఏమన్నాడు? మరుపటి ఏడాది ఇదే సమయం నీ కవిట్లో బిడ్డ ఉంటాడు, వెళ్ళిపో అన్నాడు. అంతే. దేవునికి మహిమ కలుగును. కానీ ఆవిడ కుమ్మరింపు ఏంటి? అదే చూశాడు దేవుడు. రెండు కలిపితేనే అక్కడ కార్యం జరిగింది. ఏది? ఒక్కటి దైవజనుడు పలికాడు, రెండోది ఆమె తన హృదయాన్ని కుమ్మరించుకుంది. ఏమని కుమ్మరించుకుంది? ఆవిడకి అవసరమైంది అడగల, ఆమెకి కావాలనుకున్నది ఆమె అడగల. ఏమని? నాకు బిడ్డనివ్వయ్యా,
దీని నుంచి నన్ను విడిపించు అని అడగల. ఆమె అడిగింది ఏంటి? అయ్యా, ఇక్కడ పరిచర్య చేయడానికి ఇదిగో సేవకుడు పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు. చూపు కూడా మందగిచ్చింది, చూపు కూడా సరిగ్గా కనపడట్లా. ఆయనేమో బాగా దాహుర్యం కలిగిన వాడు, స్థూలకాయుడు, అంటే గొప్ప స్పీడ్గా నడవలేని వాడు, పెద్ద పెద్ద వయసు, నడవలేడు, లావు ఉన్నాడు, నడవలేడు. మరి ఇలాంటి ఆయన దగ్గర పని చేయడానికి ఎవరు లేరు అక్కడ. ఆయనకు 2 కుమారులు ఉన్నారు, కానీ 2 చెడిపోయారు. కానీ నీవు నాకు ఒక బిడ్డని ఇచ్చావంటే వాడిని పాలు విడిచి ఉండి మీ సన్నిధిలో వదిలేస్తా. వాడు రోషము కలిగి మీ సన్నిధిలో పనిచేయాలి. ఈ యాజకత్వం నిలిచిపోకూడదు. ఎక్కడ కూడా మీకు లోపం రాకూడదు. ఏది? దేంట్లో? దేవుని యొక్క ఆ పరిచర్య విషయంలో ఎక్కడ కూడా లోపం రాకూడదు అని చెప్పి ఆవిడ ప్రార్థన చేసింది. అదే ప్రార్థన దైవజనుడు వచ్చి అదే మాట పలికాడు. 2 కూడా ఒకేసారి కార్యం జరిగిపోయాయి. దేవునికి మహిమ కలుగు. అంటే నీవు చేసే ప్రార్థన పైన దైవజనుడి యొక్క మాట కూడా ఉండాలి. ప్రభువా, ఈ బిడ్డ జీవితంలో నువ్వు ఏం చేయొద్దయ్యా అన్న మోకాలు అడ్డు పెట్టమంటారు. ఏమంటారు? మోకాలు అడ్డు పెట్టమంటారు. దేవునికి మహిమ కలుగును కదా. హల్లెలూయా. కొన్ని విషయాల్లో అడ్డుపడిపోతుంటారు. మన లోకంలో నాడు ఉంది. ఏంటది? దేవుడు వరం ఇచ్చినా ఎవడంట. దేవునికి మహిమ కలుగును కదా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. అంటే అలాని కాదు, కానీ అక్కడ ఒకటే కారణం, రోషము కలిగిన దైవజనుడై ఉండాలి, భక్తి కలిగిన దైవజనుడు ఉండాలి. అలాగే దాని తగిన రీతిలో నీవు కూడా యోగ్యురాలు, యోగ్యుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును కదా. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట బద్ధులమై ఉన్నాం. అంటే మేము దానికి బద్ధులం అంటే ఏంటి? విధేయులమే ఉన్నాం. అంటే దానికి మేము ఏమంటారండి, దాన్ని నెరవేర్చడానికి మేము నెరవేర్చువారు, అంటే దానికి లోబడి ఉన్నాం మేము. అంటే మీకు ఆ దేవుడు కార్యము జరిగించాలని మేము లోబడి ఉన్నాం. కింద వచ్చానికి ఎందుకు ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్పాడు అంటే, మేము మీకు భక్తులమే ఉన్నామని ఎందుకు అన్నాడు? ఎల్లప్పుడూ మీ గురించి మేము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము ఎందుకు చెప్పాడంటే, ఆయన మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. ఏమవుతుందండి బహుగా? ఏంటిది? విశ్వాసం. దేవుని యందలి విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి నీవు విస్తరిస్తున్నావు, అంతకంతకు దేవుడి సన్నిధిలో బలపడుతున్నావు. ఆయన కోరుకున్న స్వరపు నీలోకి రావడానికి నీవు తాపత్రయపడుతున్నావు. దైవజనుడు ఎంతగా చేసినా నీలో విషయం లేకపోతే కార్యమే ఉండదు. విశ్వాసం లేకపోతే నీవు ఏదో నామకార్థానికి వచ్చాములే, నామకార్థానికి వెళ్ళాములే అని గనక నీవు అనుకుంటే నీ జీవితంలో కార్యం జరగదు. కానీ నీ జీవితంలో కార్యం జరగాలంటే నీవు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి నా ప్రభు ఖచ్చితంగా ఈ విధంగా జరిపిస్తాను, దానికి నేను యోగ్యులను, నేను యోగ్యురాలు, నేను పొందుకుని అనుభవిస్తాను. ఏదైనా ఒక దేవుడి నుంచి వచ్చే ఒక ఈవి పొందుకోవాలంటే దానికి అర్హత కావాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే మనకు ఏ వాగ్దానం చేసినా దాని వెనకాల ఒక హెచ్చరిక చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. మనకి ఏ వాగ్దానం చేసినా హెచ్చరిక ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉండు చూడండి, దేవునికి మహిమ కలుగును కాదు, హెచ్చరిక. ఎందుకంటే ఆ వాగ్దానం మనం అనుభవించాలంటే ఆ హెచ్చరిక మనం స్వీకరించాలి. చాలా మంది ఏం చేస్తామంటే హెచ్చరికను వదిలేస్తాం. మాకు కావాల్సిన వాగ్దానమే. ఇది వాగ్దానమే, వాగ్దానమే, వాగ్దానం. కానీ విషయం ఏంటంటే వాగ్దానం నువ్వు పొందుకొని అనుభవించాలంటే ఆ హెచ్చరిక ప్రకారం నడుచుకోవాలి. ఆ హెచ్చరిక నువ్వు తెలుసుకోవాలి. హెచ్చరిక తెలియకోకుండా దేవుడు దేన్ని నీకు ఏది హెచ్చరిక చేస్తున్నాడో నువ్వు దాన్ని తెలియకోకుండా నువ్వు ఎలా పొందుకొని ఆ మేలు ఎలా పొందుకొని అనుభవించావు. అది అనుభవించాలంటే నీలో అర్హత కావాలి. ఏం కావాలి?
అర్హత, ఆ యోగ్యత నీవు సంపాదించుకున్న రోజున ఆ ఆటోమేటిక్గా ఆ వాగ్దానం నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకెక్కడికి వెళ్ళదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం కానీ, ఒక వాగ్దానం కానీ, ఒక దీవెని కానీ నీవు పొందుకొని అనుభవించాలంటే దానికి నువ్వేం చేయాలి? అర్హత కావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు అర్హురాలవై ఉంటే అది నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు. తిరిగి ఎటు తిరిగినా నీ దగ్గరికి వచ్చి ఏంటిది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లేదంటే అబ్రహాము ఆశీర్వాదం మనం ఎలా పొందుకొని అనిపిస్తాం? అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం, ఇసాకి ఇచ్చిన ఆశీర్వాదం, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం మనం ఎలా పొందుకొని అనిపిస్తాం? అనిపించలేం కదా. ఆ హెచ్చరిక తగినట్టుగా మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపిస్తావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వ్యాపించాం లేదా? వ్యాపించాం. ఈ 50 దినముల్లో ఆయన జరిపించిన కార్యాలు అవి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు అభివృద్ధి పొందుతున్నావు, నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి పొందుతున్నావు. నువ్వు బహుగా అభివృద్ధి పొందటమే కాదు, అందరిలో ప్రతి వాడును ఎదుటి వాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నారు. అంటే సంఘంలో కావాల్సింది ఏంటి? ప్రేమ. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కావాలి. సంఘంలో ప్రేమ కావాలి. ప్రేమ లేని చోట దేవుడు ఉండడు. ఐక్యత లేని చోట దేవుడు ఉండడు. సమాధానం లేని చోట దేవుడు ఉండడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఒక్కరి ఎడల ఒకరు. ద్వేషాలు, భావోద్వేషాలు ఇవేవి కూడా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అందరం ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పాపి, ఈ పరిశుద్ధుడు, ఈ నీతిమంతుడు, ఈ ఇతడు దుష్టుడు అని ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత మనం చూడకూడదు. అంతా ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎక్కడ నేర్పించాడు మన ప్రభు? ఆ మాట ఎక్కడ నేర్పాడు? వేసి దగ్గర నేర్పించాడు. ఒకటే. వేసిని కూడా అమ్మ అని పిలిచాడు. ఆమెను కూడా క్షమించాడు. ఇంకెన్నడూ నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. రెండోది సుంకరీను పరిసేయుడి దగ్గర చెప్పాడు ఈ మాట. ఏమని? పరిసేయుడు సుంకరీని చూపించి వాళ్ళని మన ముందు చెప్పాడు. ఏమని? ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? హృదయాన్ని కుమ్మరించుకునేవాడు ఉండాలి, వినయభక్తులు కలిగి ఉండాలి తప్ప నేను అన్నిటిలోనూ ఇచ్చానయ్యా. ఆ ప్రతి దాంట్లోనూ ఆఖరికి పుదీనాలోను, కొత్తిమీరలో, జీలకర్రలో కూడా దర్శన భాగం ఇచ్చాను. వారానికి 2 మార్లు నాలాగా ఉపవాసం చేస్తున్నాను. ఎలాగా? నేను కూడా వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా. నేను ఎక్కడా తప్పిపోలా, ఏ విషయంలో తప్పిపోలా. ఆఖరికి కూరలు వేసుకునే జీలకర్రలోను, సోంపులోను, అన్నిట్లు కూడా కొత్తిమీరలు, పుదీనాలో కూడా నేను దశమ భాగం తీసుకున్నా. పుదీనా ఎంత వేస్తాడు? ఎన్నాకులు వేస్తాడు కూరలో? ఎన్నాకులు వేస్తారు కూరలో? దాంట్లో కూడా దశమ భాగం తీస్తున్నా. ఉంది, వాక్యంలోనే ఉంది. ఆ మాట మీరు చదువుకోండి. దాంట్లో కూడా నేను దశమ భాగం తీస్తున్నా. కానీ అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. ఏమన్నాడు? ఆ సుంకరి వలె నేను ఏమన్నాడు? సుంకరి వలె నేను ఉండనందుకు అన్నాడు. దేవునికి మహిమ కలుగు. అంటే ఆ సుంకరి పాపైన సుంకరిలాగా నేను లేను అన్నాడు. ఇతను పరిశుద్ధుడే, ఇతనే చెప్పుకున్నాడు, అన్నీ చెప్పుకున్నాడు, అతను చేసేవన్నీ చెప్పుకున్నాడు. కానీ హృదయంలోకి వచ్చే వాళ్ళకి సుంకరిని ఎలా చూశాడు? హీనంగా చూశాడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు అక్కడ ఉండి? ప్రభువా, నీ వైపు కన్నులు ఎత్తుటకైనను నేను యోగ్యుడని కాదు, నేను పాత్రుడని కాదు. ఎక్కడ? ఆవరణంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. బయట ఎక్కడో దూరంగా ఉండి. ఈయన ఎక్కడ ఉన్నాడు? సన్నిధికి వెళ్ళిపోయి దగ్గరకు ఉండి, సన్నిధి దగ్గరకు ఉండి, ఎందుకంటే నేను నీతివంతుని, నేను పరిశుద్ధుని, నేను యథార్థవంతుని, నేను అన్నింటిలో నాకు దర్శనం భాగం ఇస్తున్నాను. నేను అన్నింటిలోనూ ప్రభుకి నేను ఆయన ఎలా కోరుకున్నాడో ఆ విధంగా నేను ధర్మశాస్త్ర ప్రకారంగా అన్నీ కూడా నేను జరిపిస్తున్నాను అనుకున్నాడు. కానీ హృదయంలో మాత్రం మచ్చ ఉండిపోయింది. దేవుడు ఏం చేశాడు? హృదయాన్ని చూశాడు. ఇచ్చింది చూడాల. హృదయాన్ని చూశాడు. చూసి
ఈ పరిచయుడి కంటే సుంకరి అతడు చేసిన మనవి ఆలకించబడింది అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీ నా అనేది భేదం ఉండకూడదు. అంటే ఉన్నవారు లేరు వారు కానీ, ఇటు పాపి ఇటు దోషి అని కానీ, ఇటు పరిశుద్ధుడు ఇటు పవిత్రుడు కానీ మనము తారతమ్యం ఏది కూడా సంఘంలోకి రానే ఒప్పుకోవడం. దేవునికి మహిమ కలుగునుగా. మనం అంతా కలిసి ఒకే కుటుంబంలో ఉండాలి, ఒకేలాగా ఉండాలి. అంటే ఆయన శరీరంలో అవయవాలుగానే ఉండాలి మనం. సంఘం అంటే ప్రభు యొక్క అవయవాలు, శరీరం. కాబట్టి ఆ శరీర అవయవాలుగా మనం అలాగే ఉండాలి తప్ప నేను గొప్ప నేను దెబ్బ అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనకు అక్కడ అలా అనుకున్నప్పుడు మనలో భేదాభిప్రాయాలు వస్తాయి. రెండవది సమాధానం రాదు. సమాధానానికి కర్త అయిన దేవుడు మన మధ్య సంచరించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే మనుషుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన అందరినీ కూడా సమానంగా చూస్తాడు, సమానత్వాన్ని కోరుకునేవాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అందరినీ సమానంగా చూసే సమానమైన ప్రేమ, ఆయన మిక్కుటము లేని ప్రేమ. ఎక్కడ కూడా ఆయన ప్రేమలో లోపమే ఉండదు. అందరినీ ఒకేలాగా ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమ, క్రీస్తు ప్రేమ మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ విషయంలో నేను ఒక మాట చెప్తాను. దావీదు గారు చక్కగా చిన్న ప్రార్థన ఒకటి చేశాడండి. ఏ ప్రార్థన అండి? దావీదు గారు ఒక ప్రార్థన చేశాడు. చూడండి, ప్రార్థన చెప్తాను. 119వ కీర్తన 57వ అధ్యాయం నుంచి 64వ అధ్యాయం వరకు, 64వ వచనం వరకు, 57వ వచనం నుంచి 64వ వచనం వరకు 119. చూడండి, ఆయన చేసే ప్రార్థన చూడండి. యెహోవా నీవే నా భాగము. అంటే భాగము అంటే సగము. నీవే నా సగము. దేవా, నీ వాక్యములు అనుసరించి నేను నడుచుకుందునని ఏమని నిశ్చయించుకున్నాడంటండి? దావీదు గారు ఏమని నిశ్చయించుకున్నాడు? నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను. నన్ను కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను కటాక్షించడం కోసం ఎలా బ్రతిమాలుకుంటున్నాడు? దేవుడు కటాక్షం కోసం, అంటే దేవుని దర్శనం కోసం ఈయన ఎలా బ్రతిమాలుకుంటున్నాడు? పూర్ణ హృదయంతో బ్రతిమాలుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ప్రభా, నేను ఉపవాసం ఉన్నా, నన్ను చూడవా? ప్రభా, నీ సన్నిధికి వచ్చా నేను, నన్ను చూడవా? నన్ను దర్శించు అంటే ఎందుకు దర్శిస్తాడు? దర్శించడం. దర్శించాలంటే ఎలాగ ఉండాలి? పూర్ణ హృదయంతో బ్రతిమాలుకోవటం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏం చేయాలి దేవుని? అయ్యా 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 నన్ను దాటిపోవద్దయ్యా. ఎవరు బతిమాడారు? దావీదు కుమారుడా, నన్ను బత్తలోమై, గుడ్డివాడైన బత్తలోమై బ్రతిమలాడితే అతడు చూపి పొందాడు. అందరూ నోర్మై, మాట్లాడ మాకు, కేకయ్య మాకు, అరవ మాకు, సైలెంట్ అన్నాడు. ఏం చేశాడు? ఇంకా గట్టిగా కేకలు వేశాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నోట్లో నీళ్లు పోసుకుని కూర్చోకూడదు. ఏం చేయాలి? మాట్లాడాలి, స్తుతించాలి. ఆయన స్తుతించాలి, గణపరచాలి. మాట్లాడమంటే విస్తరించి మాట్లాడటం కాదు, ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఏం చేయాలి? ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దావీదు కుమారు కేక వేయాలి. ప్రభువా, మీరు నన్ను దాటిపోవద్దయ్యా. అయ్యా, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు, నన్ను దర్శించారు, మీ ప్రత్యక్షం దయచేయి ప్రభా. అయ్యా, మీ మేలు నేను పొందుకోవాలి ప్రభువా, 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 ప్రభువా అంటూ ఏం చేయాలి? బ్రతిమాలుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణించు. అంటే దేవుడు ఆల్రెడీ ఆయనకి దేవుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన ఆ మాటను గుర్తు చేస్తున్నాడు. ప్రభువా, నీవు నాకు మాట ఇచ్చావు, నీ మాట చొప్పున నన్ను కరుణింపు. ఇదేం ప్రార్థన? విజ్ఞాపన ప్రార్థన. ఎత్తి పట్టడం విజ్ఞాపన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభువా, నీవు నాకు మాట ఇచ్చావు, ఆ మాట చొప్పున నన్ను కరుణించు. నీవు
నాకు మాట ఇచ్చావు ప్రభువా, ఆ మాట చొప్పున నన్ను కరుణించు. నీకు ఒక వాగ్దానం చేశాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, ఒక ఈవి ఇచ్చాడు, ఒక దీవునిచ్చాడు. ఇప్పుడు దాన్ని పొందుకొని అనుభవించే వరకు నువ్వేం చేయాలి? దాన్ని ఎత్తి పట్టి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిత్యము నిత్యము కూడా విజ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపవద్దు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఆ మాట ఎత్తి నెరవేరే వరకు కూడా నువ్వు తొందర పెట్టాలి దేవుని. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే, నా మార్గాలను నేను పరిశీలన చేసుకున్నాను. అంటే ఆయన మార్గాలు ఆయన పరిశీలన చేసుకున్నాడు. అంటే ఆయన మార్గాలు ఎక్కడైనా దేవునికి ఆయస్కరమైన మార్గాలు ఉన్నాయా, దేవునికి విరుద్ధమైన మార్గాల్లో నడుస్తున్నానా, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తున్నా అని చెప్పి ఆయన మార్గాలు ఆయన ఏం చేశాడు? పరిశీలన చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. మనం ఎప్పుడైనా ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకుంటున్నామా? మనం ఎక్కడైనా దేవునికి విరుద్ధమైన ఏదైనా మన జీవితంలోకి వస్తుందా? ఏ విధంగా మనం దేవునికి విరుద్ధమైనట్టుగా ఎక్కడైనా అడుగు పడుతుందా? మన అడుగు పడుతుందా? మన జీవితంలో ఏదైనా అలాంటిది వస్తుందా అని చెప్పి మనం ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనం జీవించడమే కాదు, మన సన్నిధి రావడమే కాదు, ఆయన సన్నిధి వెళ్ళడమే కాదు. కానీ దావీదు అంటున్నాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగుగా. దావీదు ప్రార్థన చేయటమే కాదు, మనకు చాలా నేర్పిస్తున్నాడు ఈ ప్రార్థనలో. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, నీ శాసనముల తట్టు మరలుకుంటుని. ఇప్పుడు ఆయన శాసనాల తట్టు, ఆయన దేవుని శాసనాల తట్టు మరలుకున్నాడు. రెండోది ఆయన ఆజ్ఞల తట్టు అనుసరించి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నాడు. నేను ఆలస్యం చేయకుండా త్వరపడుతున్నా. జాబు చేయటం అంటే ఆలస్యం చేయటం. ఆలస్యం చేయకుండా నేను త్వరపడుతున్నా. ఏది మనకు సామెత ఉంది, ఏమని? ఆలస్యం అమృతం. ఆలస్యం చేస్తే అది కూడా విషమైపోతాడు. కాబట్టి ఎక్కడైనా అపవాది వచ్చి నేను పక్కదారి పట్టిస్తాడు, నేను పక్కకు లాగేస్తాడు, నీకు దూరం చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? జాగు చేయకుండా త్వరపడాలి, ఆలస్యం చేయకుండా పరుగు పెట్టాలి. అందుకే అన్నాడు, ఏమని? నీవు నీ ముందు ఉంచబడిన పరుగు పందెంలో నీవు పరిగెట్టమన్నాడు, కూర్చోమనలా. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, భక్తిహీనులు ఉన్నారు మన చుట్టూ, ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనము గనక కొంచెం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే వాళ్ళు మన పక్కనే ఉంటారు. భక్తిహీనులు ఏదో ఒక విధంగా నిన్ను వెనక్కి లాగడానికి, ఏదో విధంగా నిన్ను దేవుడికి దూరం చేయడానికి, నిన్ను కిందకి లాగడానికి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పాశములు అంటే వేసి వెనక్కి లాగే మాటలు, నిన్ను బలహీనపరిచి, నిన్ను అధైర్యపరిచి, నేను దేవునికి దూరం చేసే మాటలు పాశములు పాశములు వదులుతారు. అవి పట్టుకుని మాటలు ఏం చేస్తే పట్టుకుని నిన్ను ఎల్దుగాని లాగు, ఇప్పుడే మొదలు పెట్టింది, ఆరాధనగా చేస్తుంది, వాక్యం వెళ్ళవచ్చు. ఈ లోపల రెండు మాటలు మాట్లాడుకోవచ్చు కదా, అంతేనా? మాటలు ఇప్పుడు దారే ఉంటే టైం అయిపోయింది, ఆరాధన అయ్యగారు ప్రార్థన చేశాడు, వాక్యం ఆరాధనకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి గాగో నువ్వు వస్తున్నావు. గాగో ఇప్పుడే మొదలు పెట్టాడు, ఇంకా ఆరాధన ఉందిగా, ఆరాధన ఒక అరగంట చేస్తాడు, పాట పాడతాడు, ఇవన్నీ అవ్వాలో గంట, ఇదంతా అవ్వడానికి ఒక గంట పడుతుంది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? అంతసేపు కూర్చోవాలి. మామూలు వదిలి పెడతాడా? దగ్గర గంటన్నర 2 గంటలు చెప్పేస్తాడు. ఏంటిది? వాక్యం. మరి అంతసేపు ఎలా కూర్చుంటావు? ఏమైంది? అది కాదు అక్క, ఇది అది ఏది అది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే నేనేం చెప్తున్నానంటే, మాటలతో నిన్ను వాడు ఏం చేస్తాడు? పాశంలో వదులుతాడు. పాశంలో వదిలి నిన్ను బిగబట్టేసి అక్కడ నిలబెట్టేస్తుంటాడు. ఏం చేస్తాడండి? పాశములతో నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాడు. ఇది నువ్వు వెళ్ళాలనుకున్న దాన్ని నీ వెనక్కి లాగుతుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సన్నిధిలో ఆరాధన జరగాలి అంటే, దేవుని సన్నిధిలో ఆరాధనలో ఏం జరుగుద్ది? ఆయన అభిషేకము రిలీజ్ అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కంపల్సరీ ఆరాధన ఎందుకు చేస్తున్నా? దేవుని మహిమపరచడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి.
ఆయన కొనియాడడానికి ఆయనని ఆరాధిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆరాధనలు మనం లేకుండా ఉంటే ఎలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆరాధన కంపల్సరీ ఆరాధనలో ఉండాలి. ఆరాధనలో పాలు పొంగులు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము నేను దేన్ని మరవలేదంటండి. జీవ గ్రంథాన్ని మర్చిపో అంటే నీ వాక్యం నేను మర్చిపోలేదయ్యా. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎప్పుడండి? ఎందుకని? న్యాయమైన దేవుని విధులను ఆ విధులను ఆయన ఏం చేస్తున్నాడు? వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ మేలుకుంటున్నాడు. దేవునికి మహిమక్కలు. అంటే అర్ధరాత్రి వేళ అందరూ ఏం చేస్తారు? మంచి నిద్రపోతుంటారు, గాఢ నిద్రలు ఉంటారు. కానీ ఈయన అదే సమయంలో మేలుకుంటున్నాడు. దేవునికి మహిమక్కలు. హల్లెలూయా. ఒకరోజు అంట అర్ధరాత్రి వేళ దేవుడు నన్ను ఎవరైనా భూలోకం నుంచి స్తుతిస్తే బాగున్ను, ఎవరైనా నన్ను ఆరాధిస్తే బాగున్ను అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు మనసులో. ఎక్కడ? మనసులో అనుకుంటున్నాడు. ఆయన పరంలో ఉండి మనసులో అనుకుంటున్నాడంట. అదే సమయానికి నిద్రపోతున్న దావీదు సడన్గా లేచిపోయి, తంబూరా మేల్కో, సితారా మేల్కో, నా ప్రాణమా, నా అంతరంగులు సమస్తమా, నా ప్రభుని మహింపరచాలి, మీరు సిద్ధపడండి అని చెప్పి సిద్ధపడి పాట పాడుతున్నాడు. ఆయన స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. దేవుడికి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది స్తుతియాగం. దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంటే దేవుడు ఎవరు ఈ సమయంలో నన్ను స్తుతిస్తుంది ఎవరా? నేను ఇప్పుడే కదా అనుకున్నాను, ఎవరు స్తుతిస్తున్నారా అని చెప్పి కింద చూశాడంట. ఎవరు కనపడ్డారు? దావీదు కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగుగా. అందుకే దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడైన దావీదా అన్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే దేవుని హృదయంలో ఏముందో అది ఎరిగినవాడు, దేవుడు ఏం కోరుకున్నాడో అది నెరవేర్చినవాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు దావీదు కాబట్టి నా హృదయానుసారుడా దావీదు అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం మేల్కోవాలి. ఆయన దేనికి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మధ్యరాత్రుల్లో మేల్కొన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కింద వచ్చిన దేవుని యందు భయభక్తులు కలగ వారిని అందరికీ నీ ఉపదేశమును అనుసరించి వారందరికీ నేను చెరిగ స్నేహితుడని. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, దేవుని యొక్క ఉపదేశమందు ఎవరైతే ఆ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నారో వారందరికీ నేను ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఎవరు? చెలికాడు అంటే ఫ్రెండ్ మన భాషలో, అంటే స్నేహితుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను చెలికాడను అని చెప్తున్నాడు. ఎవరికి? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికి దావీదు స్నేహితుడు. రెండోది, దేవుని యొక్క ఉపదేశమును అనుసరించి నడుచుకునే వారికి కూడా నేను చెలికాడను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. అంటే నేను స్నేహితుడను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతేగాని తప్పిపోయిన వాడికి లేదా ఇదైపోయిన వాడికి, చెడిపోయిన వాడికి నేను స్నేహితుడు అని చెప్పట్లా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా చూడండి, భూమి అంతా కూడా దేవుని కృపతో నిండి ఉంది. దేవా నీ కట్టడాలు నాకు బోధించు. ఏమంటున్నాడండి? దేవా నీ భూమి అంతా కూడా నీ మహిమతో నిండి ఉంది, నాకు నీ కట్టడాలను బోధించు. కట్టడాలు ఏం చేస్తాయి? ఎక్కడ కూడా మనం తప్పిపోకుండా, వైదొలగిపోకుండా అవి కట్టడాలు మన ముందు నిలబడుతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక స్థితిని కట్టుకునే కట్టడాలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, విధులు, కట్టడాలు. ఈ మూడు కూడా దేవుడు నేర్పించినవి. ఆయన చెప్పినవి. ఇదిగో నీవు నాతో ఉండాలి అంటే, నేను నీకు దేవుణ్ణి ఉండాలంటే, నేను కోరుకోలేదుగా నువ్వు ఉంటే తప్ప నా నిబంధన నీతో స్థిరపరిచి నిన్ను నేను గొప్ప చేయను అన్నాడు. అంటే ఆయన దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? ఏమండి? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? దేవుని దగ్గర ఎందుకు వెళ్తాం? దేవుని సన్నిధికి మీరు ఎందుకు వచ్చారు? స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చారా? అమ్మగారు చూడ అంతా కూడా ఆ? అది అడుక్కోవడానికి వచ్చారు. అడుక్కోవడానికి, కడుక్కోవడానికి ఇప్పుడు దారిలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన నుంచి ఏదో ఒక మేలు పొందుకొని వెళ్ళాలని కదా, ఏదో ఒక ఈవు పొందుకొని వెళ్ళాలని కదా. మరి అలా వచ్చినప్పుడు దేవుని దేవుని సన్నిధికి వచ్చి మనం ఊరికి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉందా? లేదు. మనము ఆ కార్యమును పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కార్యం పొందుకోవాలంటే ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్నాడు. ఆయన కట్టడాలను అనుసరించాడు. ఆ కట్టడాలను మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పాడు. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే, ఇదిగో ఈ ఇశ్రాయేలు ప్రజలకు నా కట్టడాలను, నా విధులను నేర్పించు అన్నాడు. అంటే నా మార్గాలు పైపచ్చు, వాళ్ళు నా ముందు ఎలా ఉండాలి, నాతో ఎలా ఉండాలి, నా వాళ్ళు ఎలా ఉంటే నేను ఆయనకి వాళ్ళకి దగ్గరకు ఉంటా, నేను వాళ్ళ మధ్య నేను ఎలా ఉంటా, నేను ఉన్నప్పుడు వాళ్ళు నా మధ్య ఎలా ఉండాలి, వాళ్ళు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది పరిశుద్ధమైంది, ఏది అపవిత్రమైంది. నేను పరిశుద్ధుని కాబట్టి వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. అపవిత్రమైంది ఏది కూడా రాకూడదు. అలా వచ్చిందంటే నేను అక్కడ ఉండను అని చెప్పి దేవుడు అన్ని కట్టడాలను, విధులను వారికి ఏం చేశాడు? నేర్పించాడు. ఆ విధులు ఇప్పుడు దావీదే ఉన్నాడు. ఆ కట్టడాలు నాకు బోధించు, ఆ కట్టడాలు నాకు బోధించయ్యా. నేను ఎక్కడ తప్పిపోకుండా ఉండడం కోసం నీ కట్టడాలు నాకు బోధించు. నీకు దూరం కాకుండా ఉండడం కోసం నీ కట్టడాలు నాకు బోధించు. యెహోవా, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఇచ్చిన మాట చొప్పున తన దాసుడికి ఏం చేశాడు? తన సేవకుడికి మేలు చేశాడు. హల్లెలూయా. ఎంతటి మేలండి! శాశ్వతమైన కృప. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు ఎంతగా ప్రేమించబడ్డాడండి? శాశ్వతమైన కృప. అంటే శాశ్వతమైన కృప అంటే భూమి అంతమైపోయే వరకు కూడా, ఈ సృష్టి అంతమయ్యే వరకు కూడా ఆ కృప అలా నిలిచిపోయి ఉండేదే శాశ్వతమైనది. ఆ కృపను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. దీని గురించి వివరించాలంటే నేను వివరించకుండా షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నా. ఆయన చిన్న ప్రార్థన చేశాడు, కానీ చాలా లోతైన ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి, ఇక్కడ దావీదు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. అంటే కృతజ్ఞత అనే దాని గురించి చెప్పాలని ఆశపడితే ఒక మాట. కృతజ్ఞత దేని గురించి? అసలు కృతజ్ఞత మనం కలిగి ఉంటామా? ఎవరైనా మనం సహాయం చేశారనుకో, మనం ఏం చేస్తాం? వాళ్ళ ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉంటాం. మరి దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తున్నారు కదా, మరి ఆయన ఎడల మనం కృతజ్ఞత ఎలా ఉంటుంది? దావీదు ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఒక మాట చెప్తాను. మొదటి రాజుల పుస్తకం 1వ అధ్యాయం 47వ వచనం మనం చూసినట్లయితే, 46 నుంచి రండి. ఇక్కడ సొలొమోనుని రాజుని చేశారు. నేను చెప్తాను. సొలొమోను రాజాసనం మీద ఆసనుడై ఉన్నాడు. అందుకై రాజు ఒక్క నిమిషం అండి, నేను చెప్తున్నాను. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే సొలొమోనుని రాజుని చేశాడు. సొలొమోనుని రాజుని చేశాడు. సొలొమోనుని రాజుని చేసిన తర్వాత అక్కడ ఉన్న సేవకులు కానీ, మనుషులు కానీ అందరూ వచ్చారు. సేవకులు అందరూ వచ్చారు, దావీదు దగ్గరకు వచ్చారు. రాజు అయిన తర్వాత, రాజుని చేసి పట్టాభిషేకం చేసిన తర్వాత, అతను సింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారు? దావీదు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు రాజు ఎవరు? దావీదే. దావీదు ఎక్కడ ఉన్నప్పుడు? మంచం మీద ముదిమి వచ్చి ముసలివాడైపోయి మంచం మీద పడుకుని ఉన్నాడు. మంచం మీద పడి ఉండి కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తూనే ఉన్నాడు, రాజుగానే ఉన్నాడు. అయితే అదోనియా రాజుగా ప్రకటించుకున్నాడని చెప్పి దావీదుకి కనపడినప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో సొలొమోనుని రాజుని చెయ్యి, సొలొమోను ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు అదోనియా కూడా దావీదు యొక్క కుమారుడే. కానీ ఎవరు రాజు అవ్వాలి?
సొలొమోను రాజు అయితే అక్కడ దేవుని యొక్క మాట నెరవేరుతుంది. అందుకే కాబట్టి సొలొమోను రాజుని చేయాలని చెప్పి అరవుడిగా సొలొమోను రాజుని చేశారు. సొలొమోను రాజు అవడం అందరికీ ఇష్టమైంది. అందరికీ ఇష్టమైంది. సొలొమోను రాజు అయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సైన్యాధిపతులు అందరూ కూడా అక్కడ పనిచేసే సేవకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుని దర్శించుకుని, రాజా ఇదిగో ఇక నుంచి మాకు సొలొమోను మీరు రాజుని చేశారు. అందుని బట్టి మీకు నేను కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞతలు చెప్తున్నారు అందరూ. మీరు సొలొమోనుని రాజుని చేసినందుకు చూసారా, దావీదునకు కృతజ్ఞతలు చెల్లించవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలిగినట్టు నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు దేవుడు దయచేయును గాక అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగుగా. అంటే రాజా నీకంటే ఘనమైన పరిచర్య చేస్తాడు, నీకంటే ఘనంగా హెచ్చించబడాలి, నీకంటే గొప్పగా ఉండాలి, రాజ్యం గొప్పగా ఉండాలి అని చెప్పి ఎవరితో చెప్తున్నాడు? రాజుతో. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజుతో చెప్తున్నారు. దేని చెప్తున్నారు? తన కుమారుడు తనకంటే ఘనంగా ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు. అంతేనా? ఎవరైనా కోరుకునేది ఏంటి? మనకంటే మన బిడ్డలు ఇంకా ఘనంగా ఉండాలి, ఇంకా పేరు పొందాలి, ఇంకా గొప్పగా అవ్వాలి అనుకోరు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజా నీకంటే, నీ రాజ్యం కంటే నీ కుమారుడు రాజ్యము ఇంకా ఘనంగా ఉండాలి అని చెప్తారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చెప్పటమే కాదు, చెప్పిన తర్వాత అప్పుడు ఈ దావీదు ఏం చేశాడు చూసారా? ఈ మాటలు వాళ్ళు వచ్చి చెప్పిన వెంటనే దావీదు ఏం చేశాడు? చదవండి ఆ మాట, నేను బాగా హత్తుకుంది ఆ మాట. రాజు మంచం మీద సాగిలపడి నమస్కరించి ఇట్లా నేను సజీవుడనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒక్కనిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మంచం మీద పడుండి కూడా ఆయన స్తుతిస్తున్నాడండి. మంచం మీద పడుండి కూడా ఆయన సాగర పడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చిన ప్రజలందరూ, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నీకంటే ఘనంగా ఉండాలి, నీ రాజ్యం కంటే ఇంకా గొప్ప రాజ్యంగా ఉండాలి, నీ బిడ్డ అంత ఘనంగా హెచ్చించబడాలి అని చెప్పి వాళ్ళు వెళ్తే ఈయన అక్కడ వాళ్ళు చెప్తుంటే అక్కడ ఏం చేస్తున్నాడు? దేవునికి మంచం మీద పడి సాగిల పడుతున్నారు. మంచం మీద సాగిల పడి దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. అది దావీదు యొక్క హృదయం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా ప్రియులారా? తన మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి దేవుడితో అంటున్నాడు, నేను సజీవుడై ఉండగానే ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒక్కని నాకు దయచేశాను. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీవు క్షేమంగా ఉన్నప్పుడే, నీవు బ్రతికి ఉన్నప్పుడే, నీవు అన్ని విషయాల్లో చక్కగా ఉన్నప్పుడే, నెమ్మదిగా ఉన్నప్పుడే నీ బిడ్డలు స్థిరపడిపోతే నీకెంత సంతోషం ఉంటుంది, నీకెంత ఆనందం ఉంటుంది. అన్నిటిలో కూడా నీ బిడ్డలు నీ ముందే వాళ్ళు స్థిరపడిపోతారు. దావీదు దేవుడికి ఆ ప్రార్థన చేసేదే చెప్తున్నాడు, అయ్యా నేను సజీవుడు ఉండగానే నా బిడ్డ నీవు స్థిరపరిచేవయ్యా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దావీదో చూసారా? అసలు దేవుడిని హత్తుకోవడానికి, హృదయానుసారిగా మారిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వీటిలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ కూడా నేను తప్పిపోలేదయ్యా, ఎక్కడ కూడా నీవు నాకు మాట ఇచ్చిన మాట నేను తప్పిపోలే, ఆ మాట నువ్వు నెరవేర్చయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడంటే చూడండి ప్రియులారా. ఈ దినమున జరిగినట్లుగా నా సింహాసనం మీద ఆసీనుడకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒక్కని నాకు
దయచేసేందుకు ఆయనకు స్తోత్రం కలుగును గాక అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగు. సాగిలపడి మంచం మీద సాగిలపడి దేవునికి నమస్కరించి ఆయన స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన స్తుతించాడు. ఆయన స్తుతించడానికి ఆయన ఈ సమయం ఆ సమయం చూడాల, ఇక్కడ అక్కడ చూడాల, ఎక్కడ ఆయన పడుకున్న చోటే సాగిలు పడిపోయాడు. దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలములు అర్పించడం. ఎవరి మూలంగా? కాబట్టి ఆయన ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. ఎల్లప్పుడు, ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా ఆయన నామంలో ఈయన ఏం చేయాలి? మన తండ్రిని ఏం చేయాలి? స్తుతియాగం ఎల్లప్పుడూ ప్రతి నిమిషం కూడా మనం స్తుతి మన నోట ఉండాలి. అలా మనం స్తుతియాగము ఆయనకు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జీవ ఫలములు అంటే మన నోట వచ్చే స్తుతులే అవి జీవ ఫలాలుగా ఫలిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జీవ ఫలాలు మనం ఫలించడం అంటే మన నోటి నుంచి మాటే ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం మర్చిపోకూడదండి? ఉపకారము చేయటము, ధర్మం చేయటం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. దేవునికి మహిమ కలుగునుగా. ఇవి బలియాగాలు. మనం ఏ బలులు అర్పించినా ఆయన మనం బలి కోరలేదు, కానీ ఆయన కోరుకున్న జీవ బలులు మనం అర్పించాలి. రెండోది మనం ఏం చేయాలి? ధర్మమును. మనం ఎన్నడూ కూడా ధర్మం చేయటం మర్చిపోకూడదు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వరే మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. ఇది ఎవరితో చెప్పాడు? ఎవరి గురించి ఎవరు చెప్పాడు? ప్రభు సంఘముతో చెప్పాడు. ఇప్పుడు సంఘములో ఉన్న మీ అందరి గురించి నేను ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. ప్రతి ఒక్కరికి లెక్క అప్పచెప్పాలి. మీ గురించి నేను లెక్క అప్పచెప్పాలి. ఇలా అప్పచెప్తూ ఇప్పుడు నేను భారముతోనూ కన్నీటితోనూ నేను చేయకూడదు. ఎలా ఉండాలి? నేను ఆనందంతోనూ సంతోషం. మీ గురించి నేను ఆనందపడాలి, సంతోషపడాలి. మీరు మమ్మల్ని దుఃఖ పెట్టేటట్టు, బాధ పెట్టేటట్టు మీరు ఉండకూడదు. అలా ఉంటే అది వ్యర్థం. మీరు ఎంత భక్తి చేసినా, ఎంత చేసినా వ్యర్థమే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసం చేయి, ఎంత భక్తి అని చేయి, కానీ నువ్వు దైవజనుని బాధ పెట్టావు అనుకో, అది నీకు ఉపయోగం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏం చేయాలి? నీకు ఆనందంతో సంతోషముతో ప్రతి పని కూడా సంతోషముతో ఆయన పలకాలి. నీ గురించి పలకాలి, నీ గురించి మాట్లాడాలి. ఏ పని చేయాలన్నా ఆయన సంతోషంగా నీ గురించి చేయాలి. అంటే మానక నీ కోసం ప్రార్థన చేసిన, నీ కోసం ఏదైనా మళ్ళీ చేసిన, నేను ఎన్నడూ కూడా ఆయన బాధతో చేయకూడదు, సంతోషంతో చేయాలి. దేవునికి మహిమ కలుగు. అది నీకు ఆశీర్వాదంగా మేలుగా మార్చిపడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. స్తుతియాగము అర్పించువారు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గములను సిద్ధపరచుకుంటాడు. ఎవరి మార్గాలు? స్తుతియాగం ఎవరైతే చేస్తున్నారో. ఇప్పుడు నేను స్తుతియాగం చేస్తున్నా,
ఇప్పుడు నేను స్తుతియాగం చేస్తుంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా గురించి నా వలన దేవుడు మహిమ పొందుతున్నాడు. నేను స్తుతియాగం చేస్తున్నాను కాబట్టి దేవుడు మహిమ పొందుచున్నాడు. దేవుడు నాకేం చేస్తాడంటే రక్షణ, ఆయన రక్షణ నాకు కనిపరుస్తాడు. దేవుని యొక్క రక్షణ నాకు కనిపరుచున్నట్లు నా మార్గములు ఎన్నడూ కూడా నేను దేవుని మార్గాలను సిద్ధపరుస్తాడు. నాకు స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహింపరచు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడి మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం సిద్ధపరచుకుంటాడండి? మార్గాన్ని, అంటే దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని సిద్ధపరచుకుంటారు. ఎవరు? స్తుతియాగము చేయవాడు. స్తుతియాగం దీనివల్ల ఏమైనా ఖర్చు ఉంటుందా? ఏమండి, దీనివల్ల ఏమైనా ఖర్చు ఉంటుందా? ఏమైనా శ్రమ ఉంటుందా? ఏమైనా మొయ్యాలా? ఏదైనా పెద్ద రాయి బండ ఏమైనా నెత్తి మీద పెట్టుకుని మొయ్యాలా? ఏమీ లేదు కదా. కాబట్టి స్తుతియాగము చేయవాడు రక్షణను కనుపరుచుకుంటాడు. రెండోది దేవుని మహిమపరచువాడు తన మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ఏం చేయాలి? స్తుతియాగము చేయుదుముగాక. ఆ స్తుతి యాగము అంటే ప్రతి నోట స్తుతి పెగలునుగాక. ప్రతి నోట స్తుతి మనము పలుకుదుముగాక. ఆయన ప్రతి ఉట్టి స్తుతి మాత్రమేనా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెల్లించాడండి? కృతజ్ఞతాస్తుతులు. ఎల్ల వేళల యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం స్తుతించాలి. దేవుడు చేసే అవి మనం పొందుకొని అనుభవించినందుకే చేయాలి. అవి మనం ఇంకా అనుభవిస్తున్నందుకు చేయాలి. అనుభవించబోతున్నందుకు కూడా చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే అన్నాడు ఏమని? నీవు ఊరకనే నిలిచి చూడు నా కార్యములే అన్నాడు. ఏమన్నాడు? నేను చేయబోయే కార్యములు నీవు ఊరకనే నిలిచి చూడమన్నాడు. మరి ఊరక నిలిచి చూసినంటే ఆయన చేయబోయే కార్యాలను తలంచుకుంటూ నువ్వు అనుకుంటూ ఏం చేయాలి? నా దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టబోతున్నాడు, నా దేవుడు ఇదిగో నన్ను ఎంత కనపరచబోతున్నాడు, ఎన్ని సఖ్యము కానీ జన సమూహం ముందు నన్ను నిలబెట్టి ఆయన వాడుకోబోతున్నాడు అని ఏం చేయాలి? నువ్వు ఊరక నిలిచి ఆయన చేయబోయే కార్యాలను బట్టి ఎదురు చూడాలి, తలంచుకుంటున్నాడు. నువ్వు చూస్తూ ఉండాలి. నీ జీవితంలో నువ్వు జరగబోయే నువ్వేం చేయాలి? నువ్వు చూడాలి. అలా చూడాలి. నువ్వేం చేయాలి? నిత్యము స్తుతియాగం, ఆయన స్తుతించాలి. ఆ స్తుతి కూడా ఎలాగ ఉండాలి? కృతజ్ఞత కలిగి ఆయన స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు ప్రభువు. మరి నీవు కూడా 50 దినములు ఆయన సన్నిధిలో గడిపావు. అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన మేలు పొందుకున్నావు, అనేక కార్యాలు పొందుకున్న నీవు ఆయా కాలము ఆయా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీవు నిర్ణయ కాలంలో అనుభవిస్తావు. కాబట్టి మరి నువ్వేం చేయాలి? దానికోసము ఎదురు చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి, నువ్వు అనుభవిస్తున్న వాటి గురించి. రెండోది, నువ్వు అనుభవించబోతున్న వాటి గురించి కూడా నువ్వు స్తుతించాలి. మరి స్తుతిద్దామా? మోకరిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం. ప్రార్థన. ప్రభువా, అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. గడిచిన 50 దినముల సర్వోన్నతుని అయా ఉపవాస పండుగలలో ప్రభు అయ్యా మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అయ్యా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అయ్యా మా మీద మీ అభిషేకాన్ని కుమ్మరించారు. అయ్యా అనేకమైన ఈవులు మాకు ఇచ్చారు. అనేకమైన వాగ్దానాలను పొందుకున్నాం ప్రభు. అనేకమైన అయ్యా ఆశీర్వాదాలు పొందుకున్నాం అయ్యా. అనేకమైన దీవులు మేము పొందుకున్నాం అయ్యా. అవన్నీ పొందుకొని అనుభవించే ఆ సమయం మాకు వచ్చింది. ఇప్పుడు మేము అవి పొందుకొని అనుభవిస్తున్నాం ప్రభు. అయ్యా అంటూ
ప్రార్థన చేద్దాం. అందరూ కూడా స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. అనేకులు సాక్ష్యాలు పలికారు. అనేక జీవితాలు అనేక కార్యాలు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి కూడా. మరి వీటన్నిటి గురించి మనం స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఈరోజు ప్రత్యేకించబడి కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి ఈ ఆరాధన మనం పెట్టుకున్నాం. ఎందుకంటే 50 దినములు దేవుడు మనల్ని ఘనంగా జరిపించాడు. ఉపవాసాల్లో కూడా 50 దినములు కూడా ఎక్కడ కూడా అవరోధం ఆటంకం రానివ్వకుండా మనం పాలుపొంగులు పొంది ఎంత ఘనంగా ప్రభు జరిపించాడు. స్తుతి. ఎవరో మనువు ఉండదు, ఎవరు ఆలోచన ఉండదు. స్వరాలు పెంచండి, స్వరాలు పెంచండి. గొంతు పెగలాలి, నోరు పెగలాలి, నోరు పెగలాలి. స్తుతి యాగము జరగాలి, నోరు పెగలాలి. ప్రతి నోట స్తుతి ఉండాలి, ప్రతి నోట స్తుతి. దేవుని సన్నిధికి చేరుకోవాలి. ఆ స్తుతి ఆయన సన్నిధికి చేరుకోవాలి. నీవు వేసే కేకలు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. దావీదు స్తుతిస్తే దేవుని సన్నిధికి ఏ విధంగా వెళ్ళిందో, దావీదు స్తుతిస్తుంటే దేవుడు ఏ విధంగా దావీదు దృష్టి ఉంచాడు, ఆ విధంగా నీ స్తుతి పెరగాలి, నీ స్తుతి పెరగాలి. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించు, ఆయన చెల్లించు. స్తుతి పెరగాలి, స్తుతి పెరగాలి. స్తుతి యాగం ఇంపైన ధూపం వలె, ఇంపైన ధూపం వలె ఆయన సన్నిధికి చేరుకోవాలి. 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 అందరూ కూడా స్తుతి పెరగాలి, స్తుతి పెరగాలి. ఎవరు మనుగు ఉండదు, ఎవరు ఆలోచన ఉండదు. గొప్ప ధూప వేదికగా, గొప్ప ధూప స్తంభం వలె ఆయన సన్నిధికి చేరుకోవాలి, ఆయన సన్నిధికి చేరుకోవాలి. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పిల్లలారా, నా మాట ఆలకించు. రాబో దినాలు భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి, నెమ్మదలేని దినాలు రాబోతున్నాయి. మీరు సిద్ధపడండి. నేను అనుమతించి ఉన్నాను.
నెమ్మది లేని దినాల్లో మీరు ఉండబోతున్నారు. భయంకరమైన ఉపద్రవాలు వస్తున్నాయి, కానీ నా బిడ్డలు నేను విడిపించబోతున్నాను. నా బిడ్డలు నేను తప్పించబోతున్నాను. నేను కార్యం జరిపించబోతున్నాను. ఇప్పుడు వచ్చిన అనేకుల్లో అనేకమైన కార్యాలను జరిపించబోతున్నాను. అనేకమైన కార్యములు పొందుకు అనిపించబోతున్నాను. ఇదిగో లైవ్ లో చూస్తున్న బిడ్డలారా, మీ జీవితాల్లోని కార్యం జరిపించబోతున్నాను. నా పిల్లలు నేను ఎక్కడ విడిచిపెట్టి వాడని కాదు. ప్రపంచమే తలకిందులు కాబోతుంది. భయంకరమైన నా ఉగ్రత నేను కుమ్మరించబోతున్నాను. నా రాకడకు సమస్తము సిద్ధపరచబడుతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ఉద్యమం రగిలించబడుతుంది. ప్రతి సేవకుడు మన్నబోతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే వారంతా కూడా ప్రయాసపడండి. అభిషేకము కోసం ఎదురు చూడండి. కడవరి కుమ్మరింపు నేను జరిపించబోతున్నాను. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. కనికరపూర్ణుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, ఇప్పుడు వరకు నాతో, మాతో, మా అందరితో మాట్లాడారు. మా అంతరంగాలు నెరిగి మాట్లాడారు. మా అంతరంగాలు నెరిగి మాట్లాడారు. తండ్రి, అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మీ కార్యములు జరిపించి ప్రభా అనేకులు సమకూర్చారు. అనేకులు సమకూర్చారు. అనేకులను సమకూర్చారు. ప్రభా మీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. అయ్యా,